బైబిల్ భాష్యానికి స్వాగతం. మనిషి జీవితంలో జాగ్రత్త అత్యంత ప్రాముఖ్యమైనది. జర భద్రం బిడ్డో అని పెద్దలు మనకు అన్ని జాగ్రత్తలు చెప్తారు. జాగ్రత్త అనేది జీవితంలో చాలా అవసరమైనటువంటి అంశం. కారణం ఏంటనంటే ఇట్టి జాగ్రత్త మనల్ని ప్రమాదంలో నుంచి కాపాడటమే కాకుండా మంచి నిర్ణయాలు తీసుకోవడానికి, లక్ష్యాలను సాధించి ఛేదించడానికి ఇది మనకు దోహదం చేస్తూ ఉన్నది. ప్రతి పనిలోనూ ప్రతి పరిస్థితిలోనూ భద్రంగా ఉంటే సంతోషం, సురక్షితంగా మనము జీవనాన్ని కొనసాగించగలం. జాగ్రత్త అంటే మనం ప్రమాదాల నుంచి మనల్ని మనము తప్పించుకోవచ్చు. జీవితంలో అనేక సందర్భాలలో అనేకమైన నిర్ణయాలు తీసుకోవాలి. ఆ నిర్ణయాలే మన భవిష్యత్తును అమితమైనటువంటి ప్రభావితాన్ని చేస్తూ ఉంటాయి. జాగ్రత్తగా ఆలోచించి అన్ని విషయాల యొక్క పరిగణలోనికి తీసుకుంటే మంచి నిర్ణయాలు మనం తీసుకోవచ్చు. మనం ఏదైనా సాధించాలి అని అనుకుంటే దానికి కష్టపడాలి, సమయాన్ని కేటాయించాలి, మరియు జాగ్రత్తగా పనిచేయాలి. జాగ్రత్తగా ఉంటే మనం మన లక్ష్యాలను సులభంగా సాధించగలం. జీవితంలో ఎన్నో సమస్యలు, ఎన్నో ఎదురీతల్ని ఎదుర్కోవలసి ఉన్నది. ప్రయాణం చేయాలి, ప్రస్థానం చేయవలసి వస్తుంది. మిత్రమా, జాగ్రత్తగా ఉండి సమస్యలను సరిగ్గా విశ్లేషించి పరిష్కార మార్గాలను కనుక్కుంటే మనం వాటిని సులువుగా పరిష్కరించుకోవచ్చు. జాగ్రత్తగా ఉండడం అంటే ప్రమాదాల నుండి కాపాడుకోవటం మాత్రమే కాదు, కానీ అది సహనం మరియు ఓపికతో పనిచేయడానికి కూడా ఇట్టి జాగ్రత్త సూచిస్తూ ఉంది. మనము ఏదైనా పనిని జాగ్రత్తగా, ఓపికగా చేస్తే అది మనకు మంచి సత్ఫలితాలను ఇస్తుంది. జాగ్రత్తగా ఉండటం ద్వారా మనం సమయాన్ని వృధా చేయకుండా ప్రతి నిమిషానికి విలువ ఇచ్చిన వారమవుతాం. సమయానికి తగినట్టుగా పనులు చేస్తే మన లక్ష్యాలని సమయానికి మనము చేరుకోగలం. మనము జాగ్రత్తగా ఉంటే మనం ఇతరులను కూడా సహాయపడగలం. జాగ్రత్తను గురించినటువంటి విషయాన్ని పవిత్ర గ్రంథమైనటువంటి బైబిల్లో చాలా స్పష్టంగా మనకు ప్రబోధాన్ని ఇస్తూ ఉన్నది. ఆలయములో మీ ప్రవర్తనను బహు జాగ్రత్తగా ఉంచుకోమని ప్రసంగి గ్రంథంలో మనం నేర్చుకుంటాం. రెండవది, దేవదేవుని ఆరాధించేటప్పుడు బహు జాగ్రత్తగా దేవుని ఆరాధించమని ద్వితోపదేశ కాండంలో నేర్చుకుంటాం. దేవుని యొక్క సందేశాన్ని వినడంలో కడు జాగ్రత్తను, జాగరూకతను వహించండి అని మార్కు శుభవార్తలో మనకు నేర్పించబడ్డది. మనకు ఆజ్ఞాపించబడినటువంటి వాటిలో జాగ్రత్త వహించమని ద్వితీయోపదేశ కాండములో మనం నేర్చుకుంటాం. అనుసరించటములో కూడా జాగ్రత్త వహించాలని పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ మనకు ప్రబోధం చేస్తూ ఉన్నది. జాగ్రత్తగా ఉన్నటువంటి వాడు జీవితాన్ని జాగ్రత్తగా జగత్తులో వాడు సాగిపోగలడు, విజయానికి బాట వేసుకోగలడు. జాగ్రత్తకరమైన జీవితం నీకు విజయోత్సకరమైనటువంటి జీవితంగా మలచబడునుగాక. గాడ్ బ్లెస్.